సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిన రత్నాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ ఆశయ సారథిగా, రాజీవ్ కళల భారతిగా రాహుల్ గాంధీని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆశయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, బెజ్జంకి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బండిపెల్లి రాజు, జల్లా ప్రభాకర్, రావుల నరసయ్య, లింగాల శ్రీనివాస్, బండి వేణు, రొడ్డా మల్లేశం, నారాయణ రెడ్డి, మహేందర్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, జరిపోతుల మధు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతోటి మరెన్నో ఉన్నత పదవులు అనుభవించి భారత ప్రధానిగా చూడాలన్నదే మా ఆకాంక్ష, మా కోరిక. మా కార్యకర్తలందరూ కష్టపడి రాబోయే తరానికి ఆయనను ప్రధానిగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో ఆయన ప్రధానిగా చూడడమే లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారత ప్రధాని అయ్యే అవకాశాలు ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము. ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన కుటుంబంగా ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో తనకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్న సీనియర్ నాయకులు, ఒక గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారి పేరు తనే స్వయంగా ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి. తాను ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకా మున్ముందు గొప్ప పదవులు అలంకరించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వాసంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.